తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్లో 15% విద్యా వ్యవస్థ శాఖకు కేటాయించాలని జేఏసీ ఆధ్వర్యంలో జరిగిన రాష్ట్ర సదస్సులో పాల్గొన్న బీసీ ఐక్యవేదిక అధ్యక్షులు బీసీ ఎస్సీ ఎస్టీ పేరి రామచంద్ర యాదవ్ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రావడానికి అనేక చేసింది. అందులో ముఖ్యంగా విద్యా వ్యవస్థకు బడ్జెట్ 15% కేటాయిస్తామని, బీసీలకు 42% రిజర్వేషన్లు ఇస్తామని, 6 గ్యారంటీలు మరియు బడుగు బలహీన వర్గాలకు సంక్షేమ ఫలాలు అందిస్తామని వాగ్దానాలు చేయడం జరిగింది. కార్యక్రమంలో వేరి రామచంద్ర యాదవ్ మాట్లాడుతూ రాజ్యాంగబద్ధంగా రాజ్యాంగంలో పొందుపరిచిన ప్రాథమిక హక్కుల ప్రకారం విద్యా హక్కుల చట్టం ప్రకారం 14 సంవత్సరాల వయసు వరకు బాలికలకు అందరికీ నాణ్యమైన ఉచిత విద్య బోధించే బాధ్యత ప్రభుత్వానిదే. ఎందుకో మరి కాలానుగుణంగా 2001 నుండి పాఠశాలకు విద్యా వ్యవస్థ నిర్వీర్యం కావడం శోచనీయం. ముఖ్యంగా గ్రామీణ ప్రాంతాల్లో సరైన వ్యవస్థ, పాఠశాలలు, క్రీడా ప్రాంగణాలు బోధించే ఉపాధ్యాయులు లేక, నాణ్యత విద్య లేక గ్రామీణ ప్రాంత ప్రజలు కూడా తమ పిల్లలను ప్రైవేట్ పాఠశాలల్లో చేర్పించడం జరుగుతుంది. పేదరికంలో ఉన్న ఈ సమాజంలో అట్టడుగున ఉన్న ఎస్సీ, ఎస్టీ, బీసీ, మైనారిటీస్ ప్రజలు చాలా వరకు విద్యకు దూరం కావడం జరుగుతుంది. ముఖ్యంగా బాలికలు సరైన వసతులు లేక, బాలికలకు మూత్రశాలలు, బాత్రూమ్ లాంటివి లేక ఎన్నో సమస్యలు ఎదుర్కొంటున్నారు. గత టీఆర్ఎస్ ప్రభుత్వం విద్యాశాఖ మంత్రి సబితా ఇంద్రారెడ్డి గారికి విద్యా వ్యవస్థలో విషయంలో మెమోరాండం కూడా సమర్పించడం జరిగింది. బడ్జెట్ లో కేటాయించడం కొంత జరిగినా ఆ బడ్జెట్ ను పూర్తి స్థాయిలో అమలు పరచకుండా, ఖర్చు చేయకుండా ఇతర శాఖలకు బదిలీ చేయడం జరుగుతుంది. పోలీస్ వ్యవస్థ తర్వాత విద్యా వ్యవస్థను ఉపాధ్యాయ, ఆధ్యాత్మిక వర్గం, ఇతర ఉద్యోగ వర్గం, ఎన్నికల నుండి అన్ని పనులకు ప్రభుత్వం వాడుకుంటుంది. విద్యా వ్యవస్థ కుంటుపడటానికి మరొక కారణం ఇబ్బందిగా పాఠశాలను స్థాపించుకోమని లైసెన్స్ ప్రైవేట్ వ్యాపారులకు కేటాయిస్తూ పేదలకు చదువుకు దూరం చేయడం జరుగుతుంది. హైదరాబాద్, వరంగల్, నిజామాబాద్ ముఖ్యంగా పట్టణాల్లో 65% విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలల్లో చదువుకోవడం జరుగుతుంది. ప్రభుత్వం రోజు రోజుకు కూడా ఈ విద్యా వ్యవస్థను ప్రైవేట్ పరం చేస్తున్నట్టే కనపడుతుంది. పౌర సమాజంకు రాజ్యాంగం ప్రకారం ప్రాథమిక విద్య, ఉన్నత విద్యను విడదీసి పేదలకు, ముఖ్యంగా బడుగు బలహీన వర్గాలకు విద్యను అందించే బాధ్యత ప్రభుత్వానిదే. సుమారుగా 22,000 పాఠశాలలు తెలంగాణ రాష్ట్రంలో అంచెలంచెలుగా ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ నుండి తెలంగాణ ప్రత్యేక రాష్ట్రం ఏర్పడిన తర్వాత కూడా ఇప్పటి వరకు రాష్ట్రం మూతపడిన పాఠశాలలను మూతపడుతూనే ఉన్నాయి. రాష్ట్రం అభివృద్ధి చెందిందని, ఎంత డెవలప్మెంట్ జరిగినా విద్యా వ్యవస్థ నిర్వీర్యమైందని చెప్పక తప్పదు. విద్య పట్టణాల్లోనే జరుగుతుంది. పల్లెల్లో సున్నా. ఒక్క విద్య కాకుండా వైద్యం, ఉపాధి, ఉద్యోగం, బ్రతుకు తెరువు కోసం కూలీలందరూ కూడా, పేదలందరూ పట్టణాల బాట పడుతున్నారు. పట్టణాలు కిక్కిరిసి మురికివాడల్లో కూడా సౌకర్యాలు లేక, ప్రాథమిక పాఠశాలలు లేక పేదలు హైదరాబాద్ పట్టణంలో కూడా నిరక్షరాస్యులుగా మిగులుతున్నారు. లెక్కలు మాత్రం గ్రామీణ ప్రాంతం నుండి హైదరాబాద్ వరకు 60% అక్షరాస్యత అని ఏదో తప్పుడు లెక్కలు చూపించేసి అందరికీ విద్య అనే నినాదాలు ఇస్తుంటారు. ఆర్ కృష్ణయ్య ద్వారా ఎన్నో పోరాటాలు చేయడం అందరికీ తెలుసు. ప్రాథమిక విద్య నిర్వీర్యం అవుతుందని, గ్రామీణ ప్రాంతం నుండి పట్టణం వరకు విద్యకు 15% బడ్జెట్ నిధులు కేటాయించాలని కూడా సమర్పించడం జరిగింది. అనేక సంఘాలు పేదల కోసం సిఆర్పిఎఫ్, డిబిఎస్, ఎంబీఎఫ్ మరియు ఎంబీబీఎఫ్, ప్రొటెక్షన్ ఫర్ చైల్డ్ ఎడ్యుకేషన్, అనేక సంఘాలు, కమ్యూనిస్టు పార్టీలు ఎంత మొత్తుకున్నా హాస్టల్ ఏర్పాటు చేసే సౌకర్యాలు కల్పించి, పేదలకు విద్యా వసతులు కల్పించి, విద్యా ప్రమాణాలు పెంచాలని ఎన్నోసార్లు కోరా. ప్రభుత్వం చెవికి ఎక్కడం లేదు. పాఠశాల, ముఖ్యంగా ప్రాథమిక విద్య కుంటుపడింది. వేరుగా ప్రైవేట్ పాఠశాలలు ఎక్కువవుతుంటే ఉన్నత విద్య కూడా పేదవారికి అందని ద్రాక్ష పండులా మారింది. ఉన్నత విద్యలో కూడా స్కాలర్షిప్లు సమయానికి ఇవ్వక, సరైన సదుపాయాలు కల్పించక, బడ్జెట్లో నిధులు కేటాయించక విద్యా వ్యవస్థ అభాసుపాలవుతుంది. విద్యారంగంలో పనిచేస్తున్న ఉపాధ్యాయులు మరియు ఆఫీసు ఉద్యోగులు కూడా ఇతర పనులకు ప్రభుత్వం వినియోగించడం గమనార్హం. విద్య ప్రాథమిక హక్కు కాబట్టి 15% నిధులు కేటాయించాలి. కేటాయించడమే కాకుండా పూర్తిగా ఖర్చు చేసి నిర్వీర్యమైన ఈ విద్యా వ్యవస్థను పునర్జీవం చేయాలి జేఏసీ తరపున ప్రభుత్వాన్ని కోరడం జరిగింది. కార్యక్రమంలో అనేక పెద్దలు తమ ప్రసంగంలో విద్య గురించి మాట్లాడారు మరియు ప్రభుత్వానికి మెమోరాండం కూడా సమర్పించడం జరిగింది. 2025-26 బడ్జెట్లో 15% బడ్జెట్ కేటాయించి పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలని, గత సంవత్సరం 50% కూడా విద్యకు ఖర్చు చేయలేదని, కేటాయింపు బడ్జెట్ ఏమీ లాభమని పెద్దలు వాపోతున్నారు. తల్లిదండ్రులు ప్రభుత్వ పాఠశాలలో చదివించడానికి బాధపడుతున్నారు. వారి ఆత్మవిశ్వాసం సన్నగిల్లింది. ప్రైవేటు పాఠశాలలు ఫుల్లుగా ఉంటే ప్రభుత్వ పాఠశాలలో నిలుగ్గా ఉన్నాయి. ప్రభుత్వ పాఠశాలల్లో బోధన గురించి మాట్లాడితే ప్రైవేటు పాఠశాలలే నయమనిపిస్తోంది. కానీ పేదలు ఫీజు కట్టలేక అప్పుల పాలవుతున్నారు. ఇప్పుడు కొత్త నినాదం వచ్చింది. అప్పుల పాలైంది కాబట్టి జీతాలు కూడా టైం ఇయ్యలేకపోతున్నారు. అంటే ప్రభుత్వ ఉద్యోగులు కూడా తిరుగుబాటుకు రెడీ అవుతున్నారు. ఎమ్మెల్యేలకు, ఎంపీలకు లక్షల కొద్ది జీతాలు, అందరికీ కోట్ల ఖర్చులు. విద్యా వ్యవస్థకు డబ్బులు లేవా? లక్షల జీతాలు ఉంటే మీరిచ్చే పోటాబోటీ బడ్జెట్ కేటాయింపు ఖర్చు జీతాలకే సరిపోతుంది. తప్పకుండా 15% విద్యా వ్యవస్థకు నిధులు కేటాయించి పూర్తి స్థాయిలో ఖర్చు చేయాలని జేఏసీ తరపున అందరూ కోరడం జరిగింది. పట్టణాలు 65%, పల్లెల్లో 50% విద్యార్థులు ప్రైవేట్ పాఠశాలలో చదువుతున్నారు. ప్రాథమిక పాఠశాలలో కేవలం 35 నుండి 45% బాలబాలికలు ప్రభుత్వ పాఠశాలలో చదువుతున్నారు.
ప్రభుత్వం శ్రద్ధ తీసుకుని తెలంగాణ రాష్ట్రంలో ప్రాథమిక ఉన్నత పేద విద్యార్థులకు పేదలకు అందుబాటులో ఉండే విధంగా చర్యలు తీసుకోవాలని 15% బడ్జెట్లో విద్యకు కేటాయింపులు జరిగిన సిఆర్పిఎఫ్, దళిత బహుజన ఫ్రంట్, డిబిఎఫ్, ఎంవి ఫౌండేషన్, ఎంవిఎఫ్ తల్లుల సంఘం, మదర్స్ అసోసియేషన్, నెట్వర్క్ ఫర్ ప్రొటెక్షన్ ఆఫ్ చైల్డ్ రైట్స్, ప్రజా ఉద్యమాల జాతీయ వేదిక, సోషల్ డెమోక్రటిక్ ఫోరం, ఎస్డిఎఫ్, తెలంగాణ పీపుల్స్ జాయింట్ యాక్షన్ కమిటీ, టీపీ జేఏసీ మరియు 9949268186 ఆర్ వెంకటరెడ్డి మరియు ఎంవి ఫౌండేషన్ జాతీయ కన్వీనర్ డాక్టర్ ప్రసన్న హరికృష్ణ, ఎమ్మెల్సీ ఫ్రంట్ కన్నెగంటి రవి, రైతు